అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు వాస్తు గురించి అయితే తెలుసుకుందాము. ఒక్కొక్క దిక్కు ఎలా ఉంటుంది ఏమిటనేది అసలు ముందు ఒక దిక్కు గురించి అయితే తెలుసుకుందాము. అలాగా 8 వీడియోలు అయితే చేసి పెడతాను, 8 దిక్కులు కాబట్టి. ముందుగా తూర్పు దిక్కున మనం విస్తీర్ణంగా ఉంచుకోవాలి. ఖాళీ అనేది ఎక్కువ ఉంటే మనకి అంత ఆరోగ్యం వర్తిస్తుంది. రకరకాల పనులుంటే జరిగే అవకాశాలు ఉంటాయి. జన ఆకర్షణ ఇంటికి పెరిగే అవకాశం ఉంటుంది. మంచి మంచి మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. మిత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువులు లేకుండా అవకాశం ఉంటుంది. మన ఇంటికి వచ్చే జనాలు కూడా ధనవంతులు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి మంచి మాటలతోటి మంచి మంచి సహకారాలతోటి వచ్చే జనాలు ఉంటారు. మనకి రకరకాల ఆలోచనతోటి మనం ఉన్నా సరే మన ఇంటికి పాజిటివ్ తెచ్చే మనుషులు ఉండే అవకాశం ఉంటుంది. ఇంటి పక్కన కానీ ఇంటి ముందు కానీ పాజిటివ్ తెచ్చే మనుషులు అయితే ఉంటారు. అదే ఒకవేళ తూర్పు కనుక బాగా ఇబ్బందికరంగా ఉంటే, అంటే స్పేస్ లేకపోయినా, లేకపోతే అక్కడే చెత్త వేసినా, లేకపోతే కారు పార్కింగ్ ఉన్నా, ఏమి ఉన్నా సరే ఇంటి లోపల ఆరోగ్యం బాగోదు. నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. రకరకాల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. గొడవలు అవుతూ ఉంటాయి. శత్రువులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచన తత్వం ఉండే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. నేను ఇలా చేసేవాడిని దగ్గర నుంచి నేనెందుకు ఇలా చేస్తున్నాను అనే తత్వానికి వచ్చేస్తారన్నమాట. డబ్బు రూపంగా కావచ్చు, వ్యాపార రూపంగా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు. మన ఇంటి ముందు ఆ ఒక్క స్పేస్ ఖాళీగా ఉంటే మనకి బాగుంటుంది ఇల్లంతా కూడా. ఎప్పుడైతే మన తూర్పు పక్కన ఇరుకుగా ఉన్నా, లేదంటే కనుక ఏదైనా చెత్త వేసినా, లేదంటే ఏదైనా కార్ పార్కింగ్ పెట్టుకున్నా సరే ఇంటి లోపల అదంతా కూడా అనారోగ్య సమస్యానికి ఎదురయ్యే సూచకం అని తెలుసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియో మీకు ఇంకోటి చేసి చెప్తూ ఉంటాను. నమస్కారం.